ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిని మంచా మీనాపై అసభ్యకరంగా ఫోన్ల ద్వారా మాట్లాడిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సంతనూతలపాడు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి గడ్డుపల్లి గోపాలరావు హెచ్చరించారు. మంచా మీనాకు మద్దతు పలికేందుకు దర్శికి వచ్చిన సందర్భంగా ఆయన ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజకీయంగా మహిళా సోదరీమణులు రావడం శుభపరిణామని, అలాంటి మహిళ ధైర్యంగా ప్రజల సమస్యలను తీర్చేందుకు ముందుకు వచ్చిన స్వతంత్ర అభ్యర్థి అయిన మంచా మీనాపై కొందరు వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం తన దృష్టికి రావటం తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం మంచా మీనా మాట్లాడుతూ తనపై అసభ్యకరంగా ఫోన్లో మాట్లాడిన వారిపై దొనకొండ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరూ తనకు సహాయ సహకారాలు అందించాలని మీనా ప్రజలను అభ్యర్థించింది. తనకు మద్దతు ప్రకటించి అండగా ఉంటానని ధైర్యం చెప్పిన సోదరుడు గోపాలరావుకు ధన్యవాదాలు తెలిపారు. ఏడిఎన్ న్యూస్ ఛానల్ లోకల్ ప్రేక్షకులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు గడ్డుపల్లి గోపాలరావు. నేను సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. మరి ఈరోజు నా ప్రచారం ఆపుకొని కూడా ఆలోచించి ఒంగోలు నుంచి దర్శి రావడం జరిగింది. దర్శిలో మన అక్క మంచు మీనా గారు దర్శి కాన్స్టిట్యున్సీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. నేను మొన్న ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ మేడం గారు పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ నేను చూసి చలించిపోయాను. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆమె ఈరోజు ప్రజాప్రతినిధిగా వచ్చి సొసైటీలో ఒక ధైర్యంగా తిరుగుతూ ఉంది. సో అలా తిరుగుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు పోస్ట్లో ఫోన్లు చేసి అసభ్యకరంగా చాలా నీచంగా దుర్భాషలాడుతూ నేను విన్నాను. చాలా బాధాకరమైన విషయం. ఒకటే విషయం చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో ఇలాంటి విషయాలు కానీ మళ్ళీ పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. గవర్నమెంట్ వారు కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేడం గారికి రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నా తరపున, నా ఏపీఎస్ ఆంధ్ర ప్రజా సమితి తరపున, నా టీం తరపున ఖచ్చితంగా నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మీ యొక్క ఆడపడుచులు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి, మీరు కూడా ఎమ్మెల్యేలో గెలవాలి, చట్టసభల్లోకి వెళ్ళి ఖచ్చితంగా పోరాటం చేయాలి. నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని నేను కోరుకుంటా ఉన్నాను. ఏడిఎన్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. నేను నా ప్రచారంలో భాగంగా నేనైతే ప్రతి ఊరు తిరగడం జరుగుతూ ఉంది. ఆ ప్రచారంలో భాగంగానే నా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అందరికీ కూడా. ఎవరెవరో ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నేను స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎవరైనా మన దర్శి నియోజకవర్గంలో ఎవరైనా ప్రధాన పార్టీ అమ్మాయిలు ఎవరైనా స్పందిస్తారేమో రాజకీయాలకు అతీతంగా అనైతే నేను అనుకున్నాను. ఒక మహిళకు ఇలాంటి ఘోరంగా ఫోన్లు వస్తున్నాయంటే మరి దీని వెనక ఎవరి హస్తం ఉందో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజులలో. గుర్తుపెట్టుకోండి, నా కోసం ఎక్కడి నుంచో ఒక అన్నయ్య స్వతంత్ర అభ్యర్థి నా బాధని విని తెలుసుకొని నా కోసం వచ్చారు. గట్టుపల్లి గోపాలరావు అన్నయ్య గారు అయితే రావడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. అన్నయ్యను కూడా మీరు ఆశీర్వదించి చట్టసభలోకి తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.